యమహా కంపెనీ వాళ్ళు మార్కెట్‌లోకి మరొక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారనమాట. అదే యమహా ఏరాక్స్ ఈ అనమాట. పర్ఫార్మెన్స్ లైక్ నెవర్ బిఫోర్ అంటూ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్‌లోకి అయితే తీసుకొచ్చారు. మరి యమహా ఏరాక్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉన్న టెక్నికల్ స్పెక్స్ ఏంటి? ఫీచర్స్ ఏంటి? ఎంత ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో తీసుకొస్తున్నారు? డెలివరీస్ ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే మనకి ఏరాక్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ అయితే ఇలా కనిపిస్తుందండి. సో మీకు ఒకసారి ఈ స్కూటర్ యొక్క 360 వ్యూ అయితే కూడా చూపిస్తాను. సో మీకు ఫ్రంట్ సైడ్ వచ్చి 14 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే లభిస్తాయి అనమాట. అలానే బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేక్స్ మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. బట్ ఈ స్కూటర్ యొక్క డిజైన్ నేను చూసిన తర్వాత ఇంచుమించుగా ఏరాక్స్ 155 పెట్రోల్ వర్షన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సిమిలర్గానే అయితే ఉందన్నమాట. సో ఒకసారి మీరు 360 చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఐడెంటికల్. ఈవెన్ మీరు ఫ్రంట్ సైడ్ చూడండి, ఈ ఫ్రంట్ సైడ్ షేప్ ఎలాగ ఉంది కదా. జనరల్గా స్కూటర్స్కి మనకి ఫ్రంట్ సైడ్ ఫుట్ బోర్డ్ స్పేస్ అయితే ఉంటుంది, బట్ ఇక్కడ పైకి ఇచ్చారు. పెట్రోల్ వేరియంట్ ఏదైతే ఉందో సేమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ కూడా పైకి ఇచ్చారు. సో ఈవెన్ రేర్ సైడ్ చూస్తే మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షను, ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షను. ఈ పెట్రోల్ వేరియంట్ కూడా ఫ్రంట్ సైడ్ వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్తో మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. సీట్ చూడండి, ఇది పెట్రోల్ వర్షన్ సంబంధించిన సీట్ అనమాట. ఈవెన్ ఈవీ వర్షన్ సీట్ కూడా ఆల్మోస్ట్ ఐడెంటికల్ సీటింగ్ అని అనిపిస్తుంది అనమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే పెట్రోల్ వర్షన్ యొక్క రెట్రోఫిటెడ్ వర్షన్ లాగైతే ఏరాక్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఇందులో మోటార్ పొజిషన్ గురించి అలానే బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మోటార్ వచ్చేసరికి మిడ్ డ్రైవ్ మోటార్ అయితే ఇస్తున్నారు అనమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో. అలానే బ్యాటరీ కెపాసిటీ కూడా ఈ ఫుట్ బోర్డ్ స్పేస్ కింద ఈ కంపార్ట్మెంట్లోనే బ్యాటరీ ప్యాక్ అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే ప్లేస్ చేయడం జరిగిందనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీ గురించి ఎటువంటి బ్యాటరీ టైప్ ఇచ్చారో కూడా ఇప్పుడైతే మీకు చెప్తాను. ఒక మాటలో ఈ స్కూటర్ యొక్క డిజైన్ గురించి మాట్లాడాలంటే అగ్రెసివ్ డిజైన్ కింద అయితే మీకైతే కనిపిస్తుంది అనమాట. స్పోర్టీ లుక్ డిజైన్తోనే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది. ఇందులో హైలైట్స్ చూస్తే 1.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 2 ఉంటాయన్నమాట. మొత్తం ఓవరాల్ కెపాసిటీ వచ్చి 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది. 117 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి 117 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే ఉందో వీళ్ళు డిఫరెంట్ రైడ్ మోడ్స్ కూడా ఇచ్చారు. అలానే స్కూటర్లో మీకు 95.5 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే అందిస్తాం అనేది చెప్తున్నారు. అలానే మోటార్ కెపాసిటీ చూస్తే 9.4 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ మిడ్ డ్రైవ్ అయితే ఉంటుందని చెప్పాను. మాక్సిమం టార్క్ వచ్చి 48 న్యూటన్ మీటర్లు అయితే ఉంటుందన్నమాట. అలానే ఈ స్కూటర్ని మీరు 0 నుండి 100% ఛార్జ్ చేయడానికి 3 గంటల 10 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇది ఒక ప్యాక్. ఇందాక 2 బ్యాటరీ ప్యాక్స్ అని చెప్పాను కదా, అంటే 2 బ్యాటరీ ప్యాక్స్ ని 6 గంటల 20 నిమిషాల్లోనే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ స్కూటర్ తో పాటు మీకు ఒక స్మార్ట్ కీ కూడా లభిస్తుంది అనమాట. సో మీకు ఫ్లాషింగ్, బ్లింకర్స్ కూడా అలానే బజర్ సౌండ్ కూడా వస్తుంది. అంటే మీరు ఏమైనా స్కూటర్ని పార్క్ చేసినప్పుడు ఈజీగా మీ స్కూటర్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడం కోసం ఈ స్మార్ట్ కీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ స్కూటర్లో మీకు ఎకానమీ మోడ్, స్టాండర్డ్ మోడ్, పవర్ మోడ్ అయితే ఉంది. ఎకానమీ మోడ్లో 30 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్, స్టాండర్డ్ మోడ్లో 50 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఉంది. అలానే పవర్ మోడ్లో 95.5 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. వీళ్ళు ఎంత చెప్పిన 117 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే చెప్పారు. సో రియల్ రేంజ్ అరౌండ్ ఒక 100 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఎక్కువ మోడ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 30 కిలోమీటర్ల వరకు మాత్రమే మీకు ఎక్కువ మోడ్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఈ స్కూటర్లో మీకు ఎన్హాన్స్డ్ కంఫర్ట్ మరియు మూవ్మెంట్ అయితే ఉంటుంది రైడర్ కి మరియు పిలియన్ కి అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇక స్కూటర్ ముందు భాగంలో వచ్చి మీకు కలర్ టీఎఫ్టీ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. దాంతో పాటుగా మీకు నావిగేషన్ అసిస్ట్ ఫీచర్ కూడా మీకు ఈ స్కూటర్లో అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇందులో మీకు బ్యాటరీ పర్సంటేజ్ ఇక్కడ గమనిస్తే 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉన్నాయి. 2 బ్యాటరీ ప్యాక్స్ సంబంధించిన పర్సంటేజ్ కూడా అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. నోటిఫికేషన్స్ కానివ్వండి, వెదర్ నోటిఫికేషన్, ఓడోమీటర్ రీడింగ్, ట్రిప్ మీటర్ రీడింగ్, టైం వంటి డీటెయిల్స్ కూడా మీకు టీఎఫ్టీ డిస్ప్లే మీద అయితే కనిపిస్తుంది అనమాట. అలానే సీట్ వచ్చేసరికి 2 లెవెల్ సీట్ అయితే ఉంటుంది. ఇక స్కూటర్ యొక్క డీటెయిల్స్ స్పెక్స్ ఇవి అనమాట. మీకు ఎంత చెప్పినట్టుగా 1.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎన్ఎంసీ కెమిస్ట్రీ అయితే యూజ్ చేస్తున్నారు. రేంజ్ వచ్చి 110 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అనేది చెప్తున్నారు అనమాట. ఇక ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ గురించి మాట్లాడితే వీళ్ళు ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ 2 అయితే యూజ్ చేశారన్నమాట.
సో మరి వీళ్ళు ఎన్ఎంసీ కెమిస్ట్రీని ఎందుకు యూజ్ చేశారు? ఈ మధ్య కాలంలో చాలా కంపెనీస్ ఎల్ఎఫ్పికి షిఫ్ట్ అవుతున్నాయని క్వశ్చన్ వస్తే కనుక, సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో వీళ్ళు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే టార్గెట్ చేస్తున్నారు అనమాట. సో పైగా 2 బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తున్నారు, 1.5 కిలోవాట్ 1.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్. కాబట్టి ఎన్ఎంసీ కెమిస్ట్రీలో మనకి ఎనర్జీ డెన్సిటీ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి, పైగా వీళ్ళు 3 కిలోవాట్ డైరెక్ట్ ఒకటే బ్యాటరీ ప్యాక్ కాకుండా 2 సెపరేట్ బ్యాటరీ ప్యాక్స్ పెట్టినప్పుడు ఒకవేళ పవర్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఆ బ్యాటరీ ప్యాక్ మీద ఒత్తిడి పడకుండా ఉండడం కోసం ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ అనేది యూజ్ చేస్తారు అనమాట. రెండోది మీకు ఎంత చెప్పినట్టుగా యమహా ఏరాక్స్ 155 వర్షన్ పెట్రోల్ వర్షన్ ని ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ తోనే వీళ్ళు ఎలక్ట్రిక్ వర్షన్ కింద తీసుకొచ్చారు. ఇక్కడ మీరు యమహా సంబంధించిన పెట్రోల్ వర్షన్ చూసుకున్నట్లయితే కనుక ఈ స్కూటర్లో లిమిటెడ్ స్పేసే కనిపిస్తుంది. ఆ స్పేస్నే వీళ్ళు మళ్ళీ ఆ బ్యాటరీ ప్యాక్ పొజిషన్ కానీ అన్ని పెట్టాలంటే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ వెయిట్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది, సైజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ఎంసీ అయితే కనుక మీకు ఇంకా తక్కువ సైజులోనే ఆ బ్యాటరీ ప్యాక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎల్ఎఫ్పితో కంపేర్ చేస్తే ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ కొంచెం ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది కాబట్టి తక్కువ సైజులోనే ఆ బ్యాటరీ ప్యాక్ పెట్టచ్చు. కాబట్టి వీళ్ళు ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ వెళ్ళినట్టుగా అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ముఖ్యంగా పర్ఫార్మెన్స్ వేరియంట్కి వెళ్ళినప్పుడు కాస్త ఎలక్ట్రిక్ స్కూటర్ వెయిట్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఎల్ఎఫ్పికి వెళ్తే మళ్ళీ వెయిట్ పెరిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఎన్ఎంసీ కెమిస్ట్రీ వేరియంట్తోనే యమహా కంపెనీ వాళ్ళు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ఏదైతే ఏరాక్స్ ఈలో ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేసినట్టుగా అర్థమవుతుందండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు వీల్ బేస్ చూస్తే 1360 మిల్లీమీటర్లు ఉంది, 139 కేజీల కర్వ్ వెయిట్ అయితే ఉందన్నమాట. అలానే టైర్ సైజ్ చూస్తే 110/80 ఫ్రంట్ టైర్, అలానే రేర్ టైర్ చూస్తే 140/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్రేకింగ్ వైజ్ చూస్తే ముందే వెనుక కూడా డిస్క్ బ్రేకింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక సేఫ్టీ కోసం సింగిల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్ కూడా ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఇక కనెక్టివిటీ ఫీచర్స్ పరంగా మాట్లాడుకుంటే ఈ స్కూటర్ లో మీకు బ్లూటూత్ వై కనెక్ట్ ఫీచర్ అయితే ఉంది. ఇందాక మోటార్ గురించి చెప్తే పిఎంఎస్ఎం మోటార్ అని చెప్పాను. సో పిఎంఎస్ఎం మిడ్ డ్రైవ్ మోటార్ లో మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. రివర్స్ మోడ్ వంటి ఫీచర్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. అలానే ఈ స్కూటర్ లో మీకు సేఫ్టీ ఫీచర్ పరంగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పుడైనా స్లిప్పరీ రోడ్స్ మీద వెళ్ళినప్పుడు మీరు స్కూటర్ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో మరీ రేర్ వీల్ అనేది ఎక్కువ స్పిన్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మీకు స్కూటర్ మీ కంట్రోల్లో ఉండడం కోసం ఈ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఫీచర్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లో అందించామని చెప్పారు. చివరిగా ప్రైస్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్షోరూమ్ ప్రైస్ 2,81,600 రూపాయలకి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఈ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రీ బుకింగ్ అమౌంట్ కూడా ఈ స్కూటర్ కి అయితే పెట్టడం జరిగింది. సో ప్రీ బుకింగ్ అమౌంట్ చూస్తే 2,000 రూపాయలు అయితే ప్రీ బుకింగ్ అమౌంట్ అయితే పెట్టారనమాట. ఇక ప్రెసెంట్ కలర్ వేరియంట్ చూస్తే ఓన్లీ వైట్ కలర్ లో మాత్రమే ఏరాక్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో ఉంది. ఇక కంపెనీ వాళ్ళు అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ మీద 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ అయితే అందిస్తున్నారు అనమాట. డెలివరీస్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నా కంపెనీ నుంచి అయితే ఎటువంటి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒక 30 నుంచి 45 డేస్ తర్వాతే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రైస్ గురించి మాట్లాడాలంటే మాత్రం పెట్రోల్ వేరియంట్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. సో మీకు పెట్రోల్ వేరియంట్ సేమ్ ఇదే వేరియంట్ 1,47,550 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. అదే మీకు ఈవీ వేరియంట్ సుమారుగా 1,30,000 రూపాయలు అడిషనల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పరంగా మనం ఆలోచించినప్పటికీ వీళ్ళు ఇస్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, వీళ్ళు ఇస్తున్న టాప్ స్పీడ్ కానివ్వండి, ఫీచర్స్ పరంగా కంపేర్ చేస్తే మాత్రం కొంచెం ప్రైసింగ్ ఎక్కువ పెట్టినట్టుగానే అనిపిస్తుంది. సో మరి మార్కెట్ లో ఏరాక్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత మేరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే మన భవిష్యత్తులోనే మనకు సమాధానం దొరికే అవకాశం ఉంటుంది. ఇది యమహా ఏరాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం లేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఎంవీఎస్ ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫీచర్.